ఇక పందులు అమ్మి 1.2 కోట్లు కొట్టేసిరు. జడ్చర్లో పందుల నివారణ పేరుతో బీఆర్ఎస్ నేత నిర్వాహకమాట. ఈ పందులు కూడా వదలే బీఆర్ఎస్లు. ఇది చదువు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇతర రాష్ట్రాలకు 88 టన్నుల బరువున్న పందుల తరలింపు, పెంపకందారుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు. మున్సిపల్ చైర్పర్సన్ భర్తపై ఆరోపణలు, అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అవుతున్న కౌన్సిలర్లు అంటూ ఒకరు చూస్తాను కదా. ఒకసారి దీని గురించి కూడా చదువుదాం క్లియర్గా. ఈ పందులను కూడా వదలలేదా ఈ సన్నాసులు, దరిద్రులు. ఈ జీవితం ఇది చూడండి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లో పందుల నివారణ పేరుతో బీఆర్ఎస్ లీడర్లు 1.2 కోట్లు స్వాహా చేశారు. దీని వెనుక ఆ పార్టీ నేత మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త రవీందర్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఆరోపణలు వస్తున్నాయి. ఆ పెంపకందారులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మరీ 88 టన్నుల పందులను పట్టి ఇతర రాష్ట్రాలు అమ్ముకున్నారని పోలీసుల విచారణలో తేలింది. నిరుడు సెప్టెంబర్లో 4 విడతల్లో 20 లారీలో 80 టన్నుల పందులను తరలించగా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది. దీంతో డిసెంబర్లో మరోసారి 8 టన్నులు తరలించారు పెంపకందారులు. ఈ విషయాన్ని కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన మున్సిపల్ ఆఫీసర్లపై ఫైర్ అయ్యారు. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. పెంపకందారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పందులను కిలోకు 139 చొప్పున అమ్ముకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ పందుల ఇష్యూ మున్సిపల్ చైర్పర్సన్ పదవికి ఎసరు పెట్టాలని కనిపిస్తోంది. ఆమెపై అవిశ్వాసానికి మెజార్టీ కౌన్సిలర్ రెడీ అవుతున్నారు. అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. జడ్చర్ల మున్సిపాలిటీలో పందుల బెడద తీవ్రంగా ఉందని, వ్యాధుల బారిన పడుతున్నామని, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని జనం నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ భర్త దోరెపల్లి రవీందర్ పెంపకందారులను పిలిచి వెంటనే పందులను పట్టణం నుంచి తరలించాలని ఆదేశించారు. ఇందుకు కొంత సమయం కావాలని వారు కోరగా రవీందర్ అందుకు నిరాకరించారు. గత ఏడాది సెప్టెంబర్లో పందులు పట్టే వాళ్ళను జడ్చర్లకు పిలిపించారు. పెంపకందారులు అడ్డుకునే అవకాశం ఉండడంతో పోలీసుల సాయంతో వారిని టానాలో నిర్బంధించారు. 4 విడతల్లో 80 టన్నుల పందులు పట్టించి 20 లారీల్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించారు. పాలకవర్గం తీర్మానం, ఆఫీసర్ల పర్మిషన్ లేకుండా ఇదంతా చేశారు. పందులు కిలోకు 139 చొప్పున అమ్ముకోవడం, పెద్ద మొత్తంలో డబ్బులు రావడంతో డిసెంబర్లో మరో 8 టన్నుల పందులు పట్టించి 2 వాహనాల్లో తరలించారు. విషయం తెలిసిన పందుల పెంపకందారులు ఆవేదనను ఎవరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడంతో విషయం బయటకు వచ్చిందట. సో నాకు సంబంధం లేదంటూ ఈ మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారు. మున్సిపల్ కమిషనర్కు నోటీస్ కూడా ఇస్తామంటూ రమేష్ బాబు కూడా చెప్పడం జరిగింది. పందుల ఇష్యూస్తో అవిశ్వాసానికి ప్లాన్ అట. సో ఈ పందుల ఇష్యూతో కూడా అవిశ్వాసం పెడుతున్నారంటే ఎంత కామెడీ ఉందో అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళు భూములను వదిలే, ఇసుక మాఫియా వదిలే, భూమాఫియా వదిలే, ఈరోజు పెద్ద ఎత్తున గ్రానైట్ మాఫియా వదిలే, అన్ని జరిగినాయి. కాంట్రాక్టర్లలో కమిషన్లు అవి వదిలే అన్నీ అయిపోయినాయి కదా. ఇక పందుల మీద పడ్డారు. పందులు అమ్మి 1.2 కోట్లు కొట్టేసిన బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్. ఎంత దారం. కేటీఆర్ ఇట్లా ఉంది మీ యొక్క పరిపాలన, మీ యొక్క కార్యకర్తల పరిపాలన. ఈ విధంగా చేస్తే ఇది ఎందుకు నవ్వాలో అర్థం కాదు. పాపం వాళ్ళకు ఉపాధి కోల్పోయినారని చెప్పేసి బాధపడాలి కూడా అర్థం కాని పరిస్థితి వాస్తవంగా. ఇంత చిల్లరగాలంటే బీఆర్ఎస్లు అంత చిల్లరగాలు తయారు వాస్తవంగా.